భార్యను ముక్కలుగా నరికి కుక్కర్లో ఉడకబెట్టిన భర్త. హైదరాబాద్లోని జిల్లేలగూడ మీర్పేట్ హత్య కేసు స్థానికంగా కలకలం రేపుతోంది. భార్యను అనుమానించి అతి దారుణంగా చంపిన ఓ భర్త గురించి తెలిసి అందరూ షాక్ అయిపోతున్నారు. అసలు ఏం జరిగిందో తెలుసుకోండి. ప్రకాశం జిల్లా జేపీ చెరువుకు చెందిన ఆర్మీ జవాన్ గురుమూర్తి, వెంకటమాధవి భార్యాభర్తలు. వారికి 13 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరు తమ జీవితం ఎంతో ఆనందంగా గడుపుతున్నారు. ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. 5 ఏళ్ల క్రితం జిల్లేలగూడ న్యూ వెంకటేశ్వర కాలనీకి వచ్చి అద్దె ఇంట్లో ఉంటున్నారు. గురుమూర్తి కంచన్బాగ్లోని DRDOలో సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్నాడు. ఈ నెల 13వ తేదీన మాధవి మిస్సింగ్ అయినట్లు ఆమె తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు సమయంలో తనకు ఏమీ తెలియదన్నట్లుగా అత్తమామలతో కలిసి మీర్పేట్ PSకు వచ్చాడు మాధవి భర్త. అయితే పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయగా షాకింగ్ విషయం వెలుగు చూసింది. భార్యపై అనుమానంతో గురుమూర్తి ఆమెను చంపేయాలని సిద్ధపడ్డాడు. మొదటిగా క్రైమ్, హర్రర్ సినిమాలు చూశాడు. ముందుగా వీధి కుక్క మీద ప్రయోగం చేశాడు. కుక్కను ఇంట్లోకి తీసుకొచ్చి చంపేశాడు. ముక్కలుగా నరికి ఎముకలతో సహా కుక్కర్లో ఉడకబెట్టాడు. తన భార్యను పాశవికంగా హత్య చేశాడు. అయినా కసితీరక ఆమె మృతదేహాన్ని ముక్కలుగా నరికాడు. తన భార్యను పాశవికంగా హత్య చేశాడు. అయినా కసితీరక ఆమె మృతదేహాన్ని ముక్కలుగా నరికాడు. ఓ పెద్ద కుక్కర్ తీసుకొచ్చి శరీర భాగాలను ఉడకబెట్టాడు. తర్వాత ఎండబెట్టి కాల్చాడు. ఇంట్లోనే 2-3 రోజుల పాటు రోకలి బండతో దంచి పొడిగా చేశాడు. ఆ పొడిని డ్రైనేజీ మ్యాన్హోల్లో కలిపేశాడు. మిగిలిన ఎముకల ముక్కలను సమీపంలోని జిల్లెలగూడ చందనా చెరువులో పారేశాడు. భార్యను తానే హత్య చేసినట్లు విచారణలో అంగీకరించాడని పోలీసులు తెలిపారు. నిందితుడు తొలుత పొంతనలేని సమాధానాలు ఇచ్చినట్లు చెప్పారు. అనంతరం మృతదేహాన్ని ముక్కలు చేసినట్లు అంగీకరించానని పేర్కొన్నారు. దీంతో మృతదేహం ఆనవాళ్ల కోసం వెతుకుతున్నారు. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. భార్యాభర్తల మధ్య అనుమానంతో చాలాసార్లు గొడవలు జరిగినట్లు తెలుస్తోంది. గురుమూర్తి షాడిజం ఇటు కన్నబిడ్డలతో పాటు అటు బంధువులను సైతం నివ్వెరపోయేలా చేసింది. కేవలం అనుమానంతోనే భార్యను చంపాడా? మర్డర్ ఎపిసోడ్లో నిందితుడికి ఎవరైనా సహకరించారా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.